హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు దండం దశగుణం భవేత్. రచయిత దామరాజు విశాలక్ష్మి గారు. పీటల్యాని తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఇంట్లో వాళ్ళు గోల పెడుతున్నారు. కళ్ళ నీళ్లు పెట్టుకుంది పెళ్లి కూతురు. వార్త దావానంలా ఊరంతా వ్యాపించింది. కారణం ఏమిటని ఆరా తీశారు గ్రామ పెద్దబాబు గారు. కళ్యాణి తండ్రి ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేదంట. వాయిదాల పద్ధతిలో అప్పటికే 3 వంతుల కట్నం ఇచ్చేశారట. మిగతాది ఎలాగోలా ఎవరి కాల్లో పట్టుకొనైనా ఇస్తాను అని బ్రతిమలాడుతున్నాడు కళ్యాణి తండ్రి పేర్రాజు. కాదు, కట్నం మొత్తం ఇప్పుడే అప్పచెప్పాలని, లేకపోతే మా వాణ్ణి తీసుకొని వెళ్ళిపోతాను అని పెళ్ళికొడుకు తండ్రి భీష్మించి కూర్చున్నాడు. ముహూర్తం దగ్గర పడుతుంది. పెళ్ళికొడుకును తండ్రి రానివ్వటం లేదు. ఏడుపులు, అరుపులు, కేకలు వినపడుతున్నాయి. అమ్మలక్కలు గుసగుసలు. పేర్రాజైతే ఆ కట్నం కూడా ఇవ్వలేడు. కళ్యాణి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకొని డబ్బులు దాచుకుంది. కూతురు దాచుకున్న డబ్బుతోటే కూతురికి పెళ్లి చేస్తున్నాడు పేర్రాజు. ఆడపిల్లకు పెళ్లి చేసేటువంటి స్తోమత కూడా లేదు. పిల్లాడు ప్రేమించానని వెంటపడటం వలన మా వాళ్లను నీకోసమే నేను ఒప్పిస్తాను అని చెప్పినందువలన ఒప్పుకున్నారు. పెళ్ళికొడుకు తీరా ఇప్పుడు చూస్తే పక్కకు తప్పుకున్నాడు. ఏం జరుగుతుందో అని అంటున్నారు ఊరంతా. ఓపికగా బాగా అంతా విన్న పెద్దబాబు గారు లేచి నిలబడ్డారు. వీర్రాజింటికి వెళ్ళి నిశ్చయించుకున్నారు. లేచి నిలబడి పై కండువా దులుపుకొని ఒకసారి వీధిలోకి వెళ్ళి వచ్చారు. వీర్రాజింటికి వెళ్ళేసరికి బయలుదేరి విడిది బయటకొచ్చి వెళ్ళిపోతామని బెదిరిస్తున్న వియ్యంకుడి కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్న వీర్రాజు అతనిని ఆపారు పెదబాబు. లే వీర్రాజు, ఎందుకలా ఏడుస్తావు? వెళ్ళని అన్నారు. అది కాదు బాబు అని ఏదో అనబోతుంటే, నా మాట మీద గౌరవం ఉంటే ఆగు అన్నారు. వీర్రాజు కాదు, పిల్ల తరపు వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. ఒకసారి పెళ్ళికొడుకు తండ్రి తారాజువ్వలా లేచి, ఇలా మాటల నిడక లేని వారితో సంబంధం మాకొద్దు, వెళ్తున్నాం అని వెళ్ళటానికి వీధి గుమ్మంలోకి వచ్చాడు. చేపాటి కర్రలతో సిద్ధంగా ఉన్న అసిరిగాడు, తమ్మినాయుడు, రాములు మహాయోధుల్లా నిల్చున్నారు. పెళ్ళికొడుకు తండ్రి ముంగాళ్ళ మీద ఒక్క దెబ్బ పడింది. చచ్చాన్రా దేవుడో అని చతికిల పడిపోయి రాగం లంకించుకున్నాడు. అసిరయ్య అరిచాడు. ఆ పిల్ల మెడలో పుస్తె కట్టకుండా మా ఊరు పొలిమేరలు దాటి ఎవరు ఎలాగెళతారో చూస్తాను అన్నాడు. రాములు అన్నాడు, మా ఊరు పిల్లకు అన్యాయం జరుగుతుంటే మేం చూస్తూ ఊరుకోము. మీవాడే మా పిల్ల వెంట పడ్డాడు. ఇప్పుడు ఆడాళ్ళ వెనకాతల కూర్చొని అంతా చూస్తున్నాడు. అంత చేతకానివాడు ఎందుకు ప్రేమించాలా? అయ్యా, నోరు అదుపులో పెట్టినోడు రేపు పెళ్ళాన్ని గొంతు కోసి నరికి చంపేడేటి. మర్యాదగా వెళ్ళి పీటల మీద కూర్చొని పెళ్లి జరిపిస్తారో, లేక పెళ్లి చూపులు మొదలు ఇప్పటి వరకు ఖర్చులన్నీ వీర్రాజు కాళ్ళ దగ్గర పెట్టి మీరే కాళ్ళు కడిగి పుస్తి కడతారో చెప్పండి అన్నాడు తమ్మినాయుడు. నగలు, తీసుకున్న రొక్కం, ఇంతవరకు పెళ్లి చూపులకు ఆయన ఖర్చులు సమస్తము లెక్క కట్టి ఇక్కడ పెట్టి కదలండి రాములు అన్నాడు. చావు దెబ్బతిని వీళ్ళిచ్చిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ పెట్టి కదులుతారో, మీ కొడుకును మర్యాదగా పెళ్లిపేటల మీదకి పంపుతారో మీ ఇష్టం. గంట సమయం ఇస్తున్నాము, ఏం చేస్తారో మీ ఇష్టం అన్నాడు రాములు. పెళ్ళికొడుకు తండ్రి అన్యాయమని పెడబొబ్బులు పెట్టాడు. ఇదేమి కర్మరా బాబు, ఇలాంటి పిల్లను ప్రేమించావు? దరిద్రం తగలడం అంటే ఇదే. ఎక్కడ ఎవరో దొరకనట్టు మోటు మనుషులు పాలు పడ్డాం. పోయి పుస్తికట్టు. మన పాలి మృత్యువును కోడలుగా తెచ్చుకుంటాను. తిట్టకుండా లేచి కుంటుకుంటూ కళ్యాణ మండపం వైపు కదిలాడు వీర్రాజు వియ్యంకుడు. తండ్రిని అనుసరించాడు పెళ్ళికొడుకు. అంతవరకు వెక్కి వెక్కి ఏడ్చిన కళ్యాణి విసురుగా వచ్చి ఒక నమస్కారం పెట్టి, మీ అబ్బాయి వద్దు, మీ ప్రేమ వద్దు, నాకు ఈ పెళ్ళే వద్దు. ఇలా మా నాన్న కూతురుగా ఉండిపోతాను. మీ వాడిలాంటి వాడి చేత చచ్చిన పుస్తె కట్టించుకోను. ఇప్పుడే తెలిసింది మీ వాడి నిజస్వరూపం అని మెడలో దండలన్నీ తీసేసి అక్కడే పడేసి లోపలికి వెళ్ళిపోయింది. అయ్యో తప్పమ్మా, అలా చేయకూడదు. ఏడుస్తున్న తల్లిని తండ్రి మాట వినలేదు. పెద్దబాబు గారు వీర్రాజును పిలిచి అన్నారు, కళ్యాణి చాలా మంచి పని చేసింది. నా దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న అబ్బాయి చాలా మంచివాడు. అతనికి తల్లి తండ్రి లేరు. ఆవిడికి నేను ఏది చెప్తే అదే వేదం. ఇదే ముహూర్తానికి అతనితో పెళ్లి జరిపిస్తాను. నేను చూసుకుంటాను. నీకు సమ్మతమేనా అని అడిగారు. ఇదే ముహూర్తానికి దివ్యంగా పెళ్లి జరిపిస్తాం. అందరికీ ఇష్టమేనా అని అడిగారు. కళ్యాణి కూడా పిలిచి అడిగారు.
మీ ఇష్టం అంది కళ్యాణి. కళ్యాణితో సహా అందరూ ఒప్పుకున్నారు. తప్పిపోయిన వీర్రాజు వియ్యంకుడితో పెద్దబాబు గారు అన్నారు, నువ్వు చేసిన పనికి ఇంకొకరైతే చంపి ఇక్కడే పాతరేస్తారు. ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకున్న నీలాంటి వాణ్ణి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తారు. అంత డబ్బు వ్యామోహమా? చచ్చాక సంపద కట్టుకుపోతావా? మంచివాళ్ళం కాబట్టి మా డబ్బు మాత్రం తీసుకొని వదిలేస్తాం. సరే, నువ్వు వాయిదాల పద్ధతి మీద తీసుకున్న లాంఛనాలు కట్నం మొత్తం ఒకేసారి ఇక్కడ పెట్టి కదులు. ఆడవాళ్ళ నగలు తాకట్టు పెడతావో, నీ కొడుకుని మాకు తాకట్టు పెడతావో మాకు తెలియదు కానీ మొత్తం డబ్బు ఒక్కసారే పెట్టి వెళ్ళకపోయావో నీకు పెద్ద కర్మ చేస్తాను అన్నారు రౌద్రంగా. భయపడి అక్కడ అందరినీ అడిగి వాళ్ళందరినీ అడిగి ఆడవాళ్ళ నగలు తెచ్చి అక్కడ పోగు పెట్టి అక్కడ నుండి తప్పుకున్నారు. పేచీ పెట్టిన పెళ్ళికొడుకు తండ్రి ఊరంతా పెదబాబుకి చేతులెత్తి మొక్కారు. ఆ ముహూర్తానికే గుమస్తా గురునాథంతో దివ్యంగా కళ్యాణి పెళ్లి జరిపించారు పెద్దబాబు గారు. కళ్యాణి కలకల్లాడుతూ మహా సంతోషంగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకొని కోపంతో తండ్రిచే వెళ్ళగొట్టబడిన పెదబాబు గారు చెల్లెలు భర్త ప్రమాదములో తల్లి తండ్రి చనిపోయిన స్నేహితునికి ఉపాధి కల్పించాలని వేడుకోవటం, ఎవరికీ తెలియకుండా చెల్లెలు బావ దగ్గరకు రాకపోకలు సాగించే పెదబాబు గారు ఆ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించి తనతో ఉంచుకున్నారని ఎవ్వరికీ తెలియదు. కానీ కుటుంబాలు నిలబెట్టడంలో, పద్ధతులు పాటించడంలో మంచి మనసులు గల పెదబాబు గారు అందరికీ దేవుడు. కళ్యాణికి మాత్రం ఇలవేల్పు.